1700 ప్లస్. ఓకే, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? నా పేరు అలేఖ్య. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ జేబీఆర్ఎస్సీ కాలేజ్ లో చదువుతున్నాను. ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. నా పేరు పల్లవి. నేను జేబీఆర్ఎస్సీ లో చదువుతున్నాను, బీటెక్ ఫస్ట్ ఇయర్. మీరందరూ ఒకటే కాలేజా? Yes. పల్లవి, నీ హైట్ ఎంత? 5'7". ఇంకా పల్లవిస్తావా? నీకు కావాలంటే ఇస్తా సుమా. ఈ వయసులో పెరగరమ్మా. నా పేరు భావన. నేను బీటెక్ సెకండ్ ఇయర్ వద్దులే, అది తెలుసు నాకు. బీటెక్ సెకండ్ ఇయర్. హాబీస్ ఏంటో చెప్పు. హాబీస్ వాచింగ్ టీవీ. ఓకే. మై నేమ్ ఇస్ దివ్య. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మై హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే. నా పేరు శ్రావణి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, మందమరి. ఓకే. ఐఎమ్ స్నేహ ఫ్రమ్ ఆదిలాబాద్. ఐఎమ్ డూయింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ హాబీస్ లిజనింగ్ సాంగ్స్. పరిచయాలు అయిపోయాయి. ఇక మొదటి రౌండ్ మొదలెట్టేద్దామా? అంతకన్నా ముందు అలేఖ్య, భావన, శ్రావణి, స్నేహ, దివ్య, పల్లవి, వీరిలో ఈరోజు స్టార్ యువతి అయ్యేది ఎవరు? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. ఎవరికి స్టార్ వచ్చింది చూద్దామా? అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. పిల్ల 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 నా స్వీటు సిండరెలా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. స్టార్ రాగానే డాన్స్ కూడా వచ్చేసిందే. సో దివ్యకి స్టార్ వచ్చిన ఈ సందర్భంలో మేము దివ్యకి ఇచ్చేస్తున్నాం 20 పాయింట్లు. మీ అందరికి ఏమొచ్చిందమ్మా చూపించండి. ఆహాహా, ఏం నవ్వారు, ఏం నవ్వారు. నాకు ఈ సందర్భంలో ఒక సెంటెన్స్ గుర్తొచ్చేసింది, అది చెప్తాను. జీవితంలో బాగా ఆనందంగా ఉన్నప్పుడు పాటలోని మ్యూజిక్ ని వింటామంట, విషాదంగా ఉన్నప్పుడు పాటలోని లిరిక్స్ వింటామంట. వా 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 వా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. నీకు పని ఉంది, పంజరం. ఒక వెంగళప్ప ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ చేసేసాడంట. పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత అడిగారంట పోలీసులు, ఏంటయ్యా ఏం జరిగింది అంటే, బ్రేక్ ఫెయిల్ అయ్యిందండి. ఓహో, బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, నేను ఎటువైపు గుద్దాలో అర్థం కాక రోడ్డు మీద కారు వేసుకుని వెళ్తూ ఉంటే, ఒకవైపు ఏమో 2 మనుషులు నడుచుకుని వెళ్తున్నారు, ఇంకొక వైపు ఏమో ఒక పెళ్లి బారాత్ వెళ్తోంది, అందులో ఎక్కువ మంది ఉన్నారు అన్నట్టు. అయితే నువ్వు కొంచెం ఇటువైపు వెళ్ళి ఉండాల్సింది కదా, నష్టం తక్కువ జరిగేది కదా, ఎందుకు అటువైపు వెళ్ళావు అంటే, లేదు సార్, నేను ఈ 2 మనుషులు ఉండే వైపుకే కార్ని మలిచాను, అటువైపుకే వెళ్తున్నాను, కానీ ఆ 2 మనుషులు పరిగెత్తుకుంటూ ఆ బారాత్ లో దూరారు అన్నట్టు. నేను వాళ్ళని ఫాలో అవుతూ ఇటు వచ్చి వాళ్ళందరినీ గుద్దేశాను అన్నట్టు. నవ్వు రాలే కదా, నా జోక్ కి నవ్వని నిన్ను నేను లోపలే తాళం వేసేస్తున్నాను. వెళ్ళు. రెడీ, 1 2 3 గో.
ఈ పంజరం ఈ జైలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. వాళ్ళ ప్రశ్నకు వేళాయరాలో అడగాల్సినటువంటి క్వశ్చన్ ఇప్పుడే రివీల్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఇలా హాయిగా జైల్లో కొంచెం సేపు గడపాలనుకుంటున్నారా? అయితే రండి, మా దేశానికి రండి, మీ సరదా తీర్చుకోండి. కొంచెం ఫీజు కట్టి జైల్లో ఖైదీలాగా గడపొచ్చు అనే ఒక స్పెషల్ ఫెసిలిటీని ఒక దేశం వాళ్ళు పెట్టారంట. అదేం దేశం? నాకైతే ఆ సరదా అస్సలు లేదు. మీకుందా? No. ఎవరికైనా ఎవరికి లేదు. ఉందిగా, అందుకేగా ఇప్పుడు దీని లోపల ఉన్నారు మీరు. భావనకి 10 పాయింట్స్. వాటర్ లో రాయేస్తే ఎందుకు మునుగుతుంది? ఆ రాయికి ఈదడం రాదు కాబట్టి అది మునుగుతుంది. అనుకున్నా సుమా మీరు చెప్తారని. ఇంటెలిజెంట్ కాదు, మెంటలిజెంట్. ఈ ప్రోగ్రామ్ చేసి చేసి నేను ఇలా తయారైపోయాను. మీరు సాధారణంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్స్ అడిగితే నాకు ఒక్కదానికి కూడా ఆన్సర్ రాదు. ఇలాగే వస్తుంది, అన్ని తింగర్ గానే వస్తాయి. రెడీ, 1 2 3 గో. ఏమెట్టి పెంచిందే మీ అమ్మ. ఏం తింటావమ్మా నువ్వు? అన్నం తింటా సుమా నేను. మేమందరం కూడా తింటున్నాం కదా, ఇంత పెరగలేదేంటి? మీ అమ్మ ఏదో స్పెషల్ అన్నం పెడుతుంది నీకు. లలిత బ్రాండ్ రైస్. లలిత బ్రాండ్ రైస్ రెగ్యులర్ గా తింటున్నావా నువ్వు? మీరు కూడా తినండి, మీరు కూడా హైట్ అవుతుంది. ఈ మధ్యనే కదా బ్రాండింగ్ వచ్చింది, అందుకే ఇప్పుడే మొదలెట్టాను నేను. ఓకే, నీకు 12 పాయింట్లు. ఇంటి వెనుక ఇంగువ చెట్టు కోస్తే గుప్పెడంత కూడా రాదు. ఇంటి వెనక ఇంగువ చెట్టు కోస్తే గుప్పెడంత కూడా రాదు. ఇంటి వెనక కొత్తిమీర కట్టలు అలాంటివి ఏం కాదు కదా? కాదు. ఆ చెట్టేనా అది? చెట్టు కాదు, చెట్టు లాంటిది అనుకో. ఇంటి వెనక ఇంగువ చెట్టు కోస్తే గుప్పెడైనా రాదు. గడ్డి కాదు, చేత్తో మనం పట్టుకోలేం దాన్ని. పొగ. యా. ఓ, ఇది ఇంటి వెనకాల ఎందుకు ఉంటుంది? జనరల్ ఇంట్లో ఉంటే మనకి అది కనిపించదు కదా మనకి. ఇప్పుడు మనదంతా ఫ్లాట్ల సిస్టమ్ నడుస్తుంది. మన ఇంటి వెనకాల పొగాగిగా ఏమున్నాయి చెప్పు? అసలు ఫ్లాట్లు ఏ రేంజ్ లో వెళ్ళిపోయాయంటే శ్మశానాల్ని కూడా పూర్తి చేసి దాని మీద ఫ్లాట్లు కట్టేస్తున్నారు. అక్కడ కూడా చోటు లేకుండా చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు బయటకు వచ్చి రే మా మీద కడుతున్నారు రే అన్నా కూడా వినిపించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఓకే, నువ్వు నన్ను ఒక 10 years బ్యాక్ ఈ క్వశ్చన్ అడుగుంటే నేను సమాధానం చెప్పుండేదాన్ని. ఎందుకు? ఇప్పుడు ఈ జనరేషన్ నేను ఫాలో అవుతున్నా, నాకు తెలియదమ్మా. ఓ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, 1 2 3 గో. నీకు 14 పాయింట్లమ్మా. ఆకు చిటికెడు కాయమూరడు. ఆకు చిటికెడు అంటే మునక్కాయ కాదు, మునక్కాయేనా? కరెక్ట్, ఆకు ఇంతే ఉంటుంది, కాయ మాత్రం ఎంత ఉంటుంది కదా. కరెక్ట్ ఆన్సర్. ఊరికే ఏదో నేను ఒక రాయి వేసేనో తగిలింది. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. అలేఖ్య, నీకు 16 పాయింట్లే వచ్చాయి. లాస్ట్ నిమిషంలో ఆ 2 పాయింట్లు పోయాయి. చింతిస్తున్నావా? లైట్ తీసుకో. నీకు 18 పాయింట్స్ వచ్చాయి. ప్రజెంట్ మనకి ఇప్పుడు 2014 అయ్యారు. అవునని నేను అనుకుంటున్నాను. అవును. ఓకే, కానీ ఒక రాష్ట్రంలో మాత్రం 2066 ఏదది? ఒక రాష్ట్రంలో మాత్రం 2066 దాన్ని ఫాలో అవుతారు వాళ్ళు. అదే ఫాలో అవుతారా? ప్రజెంట్ వాళ్ళు అదే అన్నట్టుగా. అంటే మన రాష్ట్రమా దేశమా? మన రాష్ట్రమే. మన రాష్ట్రంలో ఒక రాజ్యం లాంటిది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో హోల్ ఇండియా. ఆ దేశం. మీరు తెలుగు వాళ్ళేనా? యా. అవునా?
రాష్ట్రానికి దేశానికి అమ్మాయికి ముందు కన్ఫ్యూజన్ ఉంది. సోషల్ స్టడీస్ బుక్ తీయండి. ఓకే, సో మన దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఇది ఫాలో అవుతారు. ఏంటది? ఈ 2066 అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఇష్టం, అనుకోమను. ఏదది నేను చెప్పు అనుకోని కానీ. పైన ఉంటుందా రాష్ట్రం, కింద ఉంటుందా? భూమి పైన ఉంటుంది. ఇండియాలో మ్యాప్ పైన ఉంటుందా, కింద ఉంటుందా? క్లూ. నాకు కూడా ఐడియా లేదు ఎక్కడ అనేది. ఈ అమ్మాయికి సోషల్ స్టడీస్ చాలా వీక్. నేను క్లూ ఇస్తాను, చెప్పు. నేను తెలుసుకుంటే బయట కావాలి. అయితే చెప్పు. ఆన్సరా ఆ. మీరు చెప్పండి. నేను ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నేనే నువ్వు చెప్పు, నేను చెప్తున్నాను, చెప్పు. ఓకే, మీకు రాదన్నట్టే కదా. ఓకే. నేపాల్. నేపాల్. అక్కడ వాళ్ళు పాపాల్. అది మన దేశంలో లేదు, వేరే దేశం అది. అదే చెప్పానా? ఈ పాప నాకు టోటలీ ఇర్రెలవెంట్ క్వశ్చన్ ఇచ్చి నేను ఆన్సర్ చెప్పమని చెప్పింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా మీకు రాలేదు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇండియా మ్యాప్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో అందులో వెతుకు. ఆ తర్వాత నేపాల్ మన దేశంలో ఎక్కడైనా ఉందా అని అడుగు. ఆ నేపాల్ రోజులు వచ్చి నిన్ను కొట్టేసి వెళ్తారు చెప్తున్నాను. నువ్వేమైనా అడుగుతావా? ఎస్. అడుగు. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడుంది? అలాంటివి కాదు. ఒక స్కూల్ క్లాస్ రూమ్ లో మ్యామ్ క్లాస్ చెప్తుంది. క్లాస్ లో కూర్చున్న అబ్బాయి మ్యామ్ అడుగుతాడు, మ్యామ్ మీరు తల్లో పెట్టుకున్న ఫ్లవర్ ఏ కలర్ అని అడుగుతాడు. అప్పుడే ఒక అబ్బాయి బయట నుంచి వస్తాడు, మే ఐ కమ్ ఇన్ మేడం అని అడుగుతాడు. సో మేడం ఒకటే వర్డ్ యూజ్ చేస్తుంది. సో ఈ అబ్బాయికి అది ఆన్సర్, క్లాస్ లోపల ఉన్న అబ్బాయికి ఆన్సర్, బయట ఉన్న అబ్బాయికి క్వశ్చన్ లా వినిపిస్తుంది. సో ఆ వర్డ్ ఏంటి? వైలెట్. వైలెట్. వైలెట్ కలర్. Exactly right. మేడం అడిగింది వైలెట్ అని. ఆవిడ తలలో పెట్టుకున్న ఫ్లవర్ వైలెట్. థ్యాంక్ యూ. ఇంత ఇంటెలిజెన్స్ ని నేను భరించలేకపోతున్నాను. ఇంకెళ్ళండి. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషారా. సో నేపాల్ దేశం వాళ్ళు ఇప్పుడు 2066 ఇయర్ ఫాలో అవుతున్నారా? ఎలా? వాళ్ళ రాజుల కాలం నుండి వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారట. వాళ్ళ రాజులు మనకన్నా ముందు పుట్టారా? అదంతా సరేలే, అది వాళ్ళ సొంత క్యాలెండర్లే. పోనీలే. కానీ మనం ఏం చేస్తామంటే వరల్డ్ క్యాలెండర్ ని ఫాలో అయిపోతున్నాం. అది మనం శాంతం వాళ్ళ వెనకాల పడ్డాం, బ్రిటిష్ వాళ్ళ వెనకాల. అది ఓకే. ఇప్పుడు ఒక పాట. Hello rockstar, I'm your angel. Real rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay anara, kada garuda, one girlfriend undi pandaga chesi break up aipota. Auto zomo korta, auto zomo korta. ఇది
అసమీస్ భాషలో ఐ లవ్ యూ అని చెప్పడం అంట, తెలుసా మీకు? తెలుసు. తెలుసా? వెరీ గుడ్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్రావణి. నేనొక్కడే. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. ఇప్పుడు ఒక డైలాగ్. అందరూ కూర్చున్నారా? నేనే మీ బాకీ లెక్చరర్ని. గుడ్ మార్నింగ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్ సార్. లెక్చర్ రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. కూర్చోండి. రేయ్, నిన్న జాయిన్ అయ్యా, ఇవాళ లెక్చరర్ అయ్యా, రేపు ప్రిన్సిపల్ అవుతావా? మీకోసం ఏదమ్మని అవుతాను మేడం. ఛీ, పైకి చెప్పా. అధ్యక్ష. ఏయ్, కూర్చో. అయినా బీకామ్ లో బాట్నీ ఏంట్రా? కన్ఫ్యూజన్ లో ఉండి అలా రాశాను మేడం. జాయిన్ అయిన 2వ రోజే కన్ఫ్యూజనా? అవును మేడం. ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు మేడం. చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యాను మేడం. అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి, అతని గొప్పదాని గురించి చెప్పారు మేడం. అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్కి ఏంటి సంబంధం? అప్పుడు మొదలే మేడం ఆ కన్ఫ్యూజన్. నేనే కాదు మేడం, మొత్తం మా యూత్ అందరికీ కన్ఫ్యూజనే. ఇంట్లో అమ్మలేమో డాక్టర్లు అమ్మంటారు, నాన్నలేమో ఇంజనీర్లు అమ్మంటారు. నువ్వేంటి అవుతావని ఎవ్వరేం అడగరు. కన్ఫ్యూజన్ కాక ఏంటి మేడం వస్తుంది. చిన్నప్పుడు ఏమవుదామని స్కూల్లో చేరాడు మన సుమన్ శెట్టి. అలేఖ్య. ఇన్స్పెక్టర్ అవుదామని. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇంతకీ నువ్వేమవుదాం అనుకున్నావు చిన్నప్పుడు? నేను బ్యాంకులో జాబ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు? నీకు బ్యాంక్ లో డబ్బులు బాగుంటాయి, కొట్టేయచ్చనా? ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు కదా. చూస్తే సరిపోదు, మన ఖర్చులకు కావాలి కదా. వాళ్ళు ఇవ్వరు కదా, చూడ్డానికే ఇస్తారు. చూసావా ఇవాళ, ఇంకెళ్ళు అంటారు. నువ్వేమవుదాం అనుకున్నావు భావన? చిన్నప్పుడు నేను టీచర్ అవుదామని. పెద్దగా అయ్యాక? ఇంజనీరింగ్. శ్రావణి. డాక్టర్ అవుదామని. అదే అవుతున్నావా? ఇంజనీరా? అయ్యా, మరి ఎందుకలా? అలా అయిపోయింది. స్నేహ. నేను హెయిర్ హోస్ట్ అవుదాం అనుకున్నాను. ఎయిర్ హోస్టెస్ అయ్యి ఈ దేశంలో ఉండే నేపాల్లోకి వెళ్దాం అనుకున్నావా? అవును. వెరీ గుడ్. దివ్య. డాక్టర్. ఫస్ట్ నువ్వు చాలా వీక్ గా ఉన్నామ్మా. 2 saline బాటిల్ నువ్వు ఎక్కించుకొని డాక్టర్ అవ్వు. లేకపోతే పేషెంట్ లో ఉండేటువంటి రక్తం నువ్వు చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావు. ఒక పని చెయ్యి. ఇప్పుడు బీటెక్ చదువుతున్నావు కదా, ఇది అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసి, బీకామ్ చేసిన తర్వాత ఎంకామ్ కూడా చేసేసి, బిఏ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అయ్యాక అప్పుడు డాక్టర్ అయిపో. పల్లవి. నేను ఆస్ట్రోనాట్ అవుతాను. నువ్వు జిమ్ లో మంచిగా కండలు పెంచుకొని బాగా చక్కగా ఇన్స్ట్రక్టర్ అవ్వచ్చు. నువ్వు యు వాంట్ టు బికమ్ ఎన్ ఆస్ట్రోనాట్? ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఐడియా. మరి దాని వైపు కృషి చేస్తున్నావా? చేస్తున్నావా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. మార్స్ కి ఒకటి పెట్టారు కదా అప్లికేషన్, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంట. 2020లో బయలుదేరుతుందంట ఆ వాహనం ఇక్కడి నుంచి. కాకపోతే అది 1 way టికెట్ అంట. అటువైపు వెళ్ళొచ్చు కానీ ఇటువైపు రిటర్న్ ఉండదంట. ఎందుకంటే వెళ్ళడానికే సుమారుగా ఒక 30 సంవత్సరాలు పడుతుందంట. అందుకని ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? వెళ్తావా? నేను వెళ్తే నిన్ను కూడా లేదు, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు ఫేస్బుక్ లో అప్డేట్ చేయి. నేను రాను. ఓన్లీ ఇప్పుడు ఒక 16-17 years ఉండే వాళ్ళని తీసుకుంటారంట. ఇప్పుడు ఇంకో పాట. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా. సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి. తెలుసలే ఈ పిల్ల మనసులో నా మాట తెలవలే. సోలాలి పాటలో నా మాయ ఉందిలే, ఈ పిల్ల గాలిలో నా మర్మం ఉందిలే. లొత్తు పాతు చెప్పలే, పిక్కలొత్తు ముంచలే. అంతు పంతు లేదులే, దీని తంతు వేరులే. కక్కలేక మింగలేక పిక్కోలేక ఏమి బాధలే. సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, వెరీ గుడ్ దివ్య. ఇంకొంచెం నవ్వి చేస్తుంటే బాగుండేదమ్మా.
పాటలో యాక్ట్ చేసిన హీరోలో ఒకరెవరు? అలేఖ్య. అల్లరి నరేష్, సర్వానంద్. ఓకే, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుళ్లలో ఏ దేవుడిని కేశవుడు అనొచ్చు? శివుడు. తీసుకో 6. శ్రావణి 2, దివ్య 2, స్నేహ 2. సింహం తన గుంపునకు ఎంతకాలం లీడర్ గా ఉంటుంది? ఆప్షన్స్: ఏ సుమారుగా 2 ఏళ్లు, బి సుమారు 5 ఏళ్లు. 5. అది మనుషుల లెక్క. సింహాలు మాత్రం వాళ్ళ గుంపులకి 2 ఏళ్ల కన్నా ఎక్కువగా లీడర్లను ఉంచారంట. అవైనా తప్పుకుంటాయి, లేకపోతే వీళ్ళనే తీసేస్తారు. మనం మాత్రం ఇక్కడ 5 ఏళ్లు. ఆ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వ్యామోహం చావదు, మళ్ళీ వస్తారు. సో అది మ్యాటర్. అమ్మా, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, రోసయ్యల్లో మండల వ్యవస్థను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్స్: ఏ ఎన్టీ రామారావు, బి రోసయ్య. ఎన్టీ రామారావు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకో. అలేఖ్య 2, శ్రావణి 1. భారతదేశంలో ఉన్న మాండలిక భాషలు ఎన్ని? ఆప్షన్స్: ఏ 620, బి 844. 844. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. అమ్మా, మన భారతదేశంలో 844 మాండలికాలు ఉన్నాయంట. అలేఖ్య 1, స్నేహ 1, శ్రావణి 1. కలేజా సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. తీసుకో 6. నువ్వు కూడా అనుష్క అంత హైట్ ఉన్నావు. అనుష్క ఫ్యామిలీ కూడా. అవునా, వెరీ గుడ్. అనుష్క హెల్ప్ చేసింది అయితే. తీసుకో. అలేఖ్య 3, దివ్య 3. డాక్టర్ పేరు చెప్తేనే విపరీతంగా భయపడిపోవడాన్ని ఏం ఫోబియా అంటారు? ఆప్షన్స్: ఏ లాట్రోఫోబియా, బి బిబ్లోఫోబియా. లాట్రోఫోబియా. రైట్ ఆన్సర్. బిబ్లోఫోబియా ఉన్న వారికి పుస్తకాలను చూస్తే భయం అంట. అయితే సగం మంది స్టూడెంట్స్ కది ఉంది. తీసుకో. శ్రావణి 1, స్నేహ 1, భావన 1. కలతలో ఉండేది, నిద్రలో వచ్చేది ఏమిటది? ఆప్షన్స్: ఏ లత, బి కళ. లత. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద, గోవింద గోవింద. బాగా ఆలోచించి మరీ చెప్పింది. కలతలో, నిద్రలో, కలత. కలతలో కళ. నిద్రలో నీకు లత వస్తుందా? వస్తుంది. కళ వస్తుంది కదా మరి. పోయింది. సెకండ్ క్వశ్చన్. అమెరికన్ ఆహార శాఖ సర్వే ప్రకారం ఒక ఏడాదికి సగటున ఒక అమెరికన్ ఎన్ని కిలోల చాక్లెట్లు తింటున్నాడు? ఆప్షన్స్: ఏ
5 కిలోలు, బి 15 కిలోలు. 5 కిలోలు. ఎస్, వాళ్ళు విపరీతంగా చాక్లెట్లు తింటారు. తీసుకో. పల్లవి 2, దివ్య 1. టూకీగా చెప్పడం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్. ఏ, తక్కువ మాటల్లో ఎక్కువ విషయం చెప్పడం. బి, ఎక్కువ మాటల్లో తక్కువ విషయం చెప్పడం. తక్కువ మాటల్లో ఎక్కువ విషయం చెప్పడం. కరెక్ట్ ఆన్సర్. నువ్వు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని టూకీగా చెప్పు అంటే తక్కువ మాట్లాడి విషయం ఏంటో చెప్పేది అల్లి అని. తీసుకో. అలేఖ్య 2 అండ్ దివ్య 1. అమ్మా, నీకు ఆ క్వశ్చన్ వచ్చింది. జైలు, టూరిస్టులు ఫీజు కడితే జైల్లో వేసి ఖైదీల్లాగా ట్రీట్ చేసే జైలు ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ, లాట్వియా. బి, ఐర్లాండ్. ఐర్లాండ్. రాంగ్ ఆన్సర్. రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా లో ఇది ఉంది. నార్త్ యూరప్ లో లాట్వియా దేశం ఉంది. ఆ దేశంలో కరోస్తా అనే జైలు ఉంది. అదొకప్పుడు బాగా పేరున్న జైలు. అయితే ఆ బిల్డింగ్ పాతబడిపోవడం వల్ల అందులోంచి జైలుని తరలించి టూరిస్ట్ స్పాట్ గా మార్చారు. అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు తగినంత ఫీజు చెల్లిస్తే చేతులకి బేడీలు వేసి కటకటాల్లో బంధించేస్తారు. చిప్పకూడు కూడా పెడతారంట వాళ్ళకి. ఖైదీల్లాగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. అంటే జైల్లో ఖైదీలు ఎలా ఉంటారో అలాగా. కట్టేయడం లాంటిది ఉండదు, కానీ వాళ్ళు ఒక ఖైదీలాగా, సగటు ఖైదీలాగా జైలు జీవితాన్ని గడపచ్చు. చాలా మంది టూరిస్టులు కరోస్తా జైలుని సందర్శించి ఫీజు కట్టి అక్కడ ఖైదీల్లాగా ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారంట. ఏమిటో, మీరు వెళ్ళాలనుకుంటున్నారా లాట్వియాకి? లేదు. లేదా? అయితే వెనక్కి వెళ్ళండి. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో గిర్రకి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. రాజన్న సినిమాలో రాజన్న భార్య పాత్ర ఎవరు చేశారు? స్నేహ. 6. తీసుకో. 3 అలేఖ్య, 2 దివ్య, 1 పల్లవి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్నటువంటి గుడ్లలో ఎగ్స్ 40% గుడ్లు వినియోగిస్తున్న దేశం ఏది? ఆప్షన్స్. ఏ, చైనా. బి, ఇటలీ. చైనా. కరెక్ట్. ఆ చైనా వాళ్ళు ఫ్యామిలీలు గుడ్లు తిని బతికేస్తున్నారమ్మా. 40% గుడ్లు చైనా వాళ్ళు తింటే 60% గుడ్లు ప్రపంచంలో ఉండే మిగిలిన దేశాలన్నీ కలిపి పంచుకుంటున్నాయంట. తీసుకో. స్నేహ 1, దివ్య 1, పల్లవి 1. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ చార్మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం చూసే ముందు ఒక క్వశ్చన్. భార్యకి కొత్త కారు కొనిచ్చిన తర్వాత యాక్సిడెంట్ చేయకుండా భర్త ఒక చిట్కా చెప్పాడంట. ఏమిటది? తను డ్రైవింగ్ చేయకూడదు. కాదు. కార్ పార్క్ చేసి ఉంటది కాబట్టి బయటకే తీయకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కాదు. చెప్పేనా? మీరే చెప్పండి సుమా. నువ్వు ఒకవేళ యాక్సిడెంట్ చేసావనుకో, రేపొద్దున్న పేపర్లో నీ పేరుతో పాటు నీ వయసు కూడా వేసేస్తారే అన్నాడంట. అంతే, ఇంకా ఆ రోజుతో ఆవిడ యాక్సిడెంటే చేయలేదంట. ఎందుకంటే వయసు బయటపడిపోతుంది కదా, అందుకని. ఇది ఉత్తుత ఇన్సిడెంటా, రియల్ ఇన్సిడెంటా? పేపర్లో చదివింది. మొదటి చిత్రం చూడండి. అలేఖ్య. ప్రియమణి. ఓకే, చూద్దాం.
పాయింట్లు అండ్ అలాగే బాగా డాన్స్ చేసావు. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. జెనీలియా. చూద్దాం. జంబోల బంబ -6. దట్ ఈస్ మమతా మోహన్ దాస్. నెక్స్ట్ చిత్రం. దివ్య. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం, మీసం చూసి చెప్పేసింది పిల్ల. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎన్టీఆర్. ఓలా 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 ఓసారి చెయ్యి వేస్తే పోలా ఓలా 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 పూలెక్కి ఉంది కోకోకోలా ఓలా 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 సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి నాగమల్లి. బాగుంది దివ్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. అలేఖ్య. త్రిష. చూద్దాం. కరెక్ట్, త్రిషానే. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. దివ్య. సలోని. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, దివ్య 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. దివ్య. చిరంజీవి. అయ్యో కటకటాల రుద్రయ్యా. దిస్ ఈస్ ద బాడీ గార్డ్ జంటల్స్. వెంకటేషు, నీకు -6. ఎవ్వరో ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో ఎవ్వరో ఎవ్వరో తన మాటల తేనెను పంచిందెవ్వరో మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో చిలిపి సిరి మూవరో కలిపి తను ఎవ్వరో ఏమో ఏమో నా గుండెతో గుసగుసలాడిందెవ్వరో ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో థ్యాంక్ యూ అలేఖ్య. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? SM స్పేస్ మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించాలి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్డ్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అరటిపండు తినండి, తర్వాత మేజ్ ఆడండి, మెడలో తగిలించుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఈ రింగులో ఒక అడుగు పెట్టుకుంటూ ఇటు వెళ్ళి ఒక ఉల్లిపాయ వేసుకోండి. ఇంతే, సింపుల్ ఆట. రెడీ, 1 2 3 గో.
2 4 6 7 8 9 10 11 12 13 14 15 90 పాయింట్. కూల్ కెగ్. 1 2 3 గో. రెండు 4 6 14 10 16 17 102 and roti maker. 1 2 3 go. రెండు 4 12 13 14 84 పాయింట్లు. రైస్ కుక్కర్. 1 2 3 గో. రెండు 4 6 15 17 114 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో.
2 4 6 16 17 ఒక బంతటి పడేసావు, లేకపోతే 18 అయ్యేది. 114 పాయింట్లు. అండి సెట్. దివ్య, నీ స్కోర్ ఇప్పుడు 22. నీ టార్గెట్ కూడా 22 6s. 22 ఆర్లు కొడితే కొట్టాలరా. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేదంటే మన అలేఖ్య విన్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒక జీవితకాలం లేట్ ఇక్కడ. ఆ బంతి ఇలా ఉంటే దాన్ని కొంచెం ఇలా అంటే అది పడుతుంది కదా, దాన్ని అలాగే పెట్టి ఇలా 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 ఊపావు. 2 4 5 7 9 10 కరెక్ట్ గా వేయాల్సిన దానికన్నా ఒక 10 ఆర్లు తక్కువ వేసావు అంతే. 72 పాయింట్లు. డిన్నర్ సెట్. ఓకే, సో ఇవాళ మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ యువతి అలేఖ్య. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే